హలో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క ల్యాప్టాప్లో డెస్క్టాప్ పై ఎన్నో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఐకాన్స్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి గూగుల్ మీట్ అని, లేదా డిస్పీసీ, వాట్సాప్, ఇలా ఎన్ని వెబ్సైట్ ఆర్ సాఫ్ట్వేర్స్ మనమైతే క్రియేట్ చేసుకుంటాం. అయితే అలా కాకుండా ఒక ఫోల్డర్గా మనము క్రియేట్ చేసుకొని సో ఈజీగా నావిగేట్ అవడం ఎలాగో మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను విండోస్ డి ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే డెస్క్టాప్ పైకి వెళ్ళాలి కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఎస్, ఓకే, నేను డెస్క్టాప్ పైకి వచ్చేసాను. ఈ డెస్క్టాప్ పైకి వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ముందుగా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి. ఎస్ అనే నేను నాకు దగ్గర ఏమీ లేదు, కానీ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. విండోస్ డి ప్రెస్ చేశాను, డెస్క్టాప్కి వచ్చాను. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేయండి. ఎస్, న్యూ ఫోల్డర్ సెలెక్టెడ్. సో బ్యాక్ స్పేస్ రిమూవ్ చేస్తున్నాను. ఎస్, బ్లాంక్. సోషల్ అని టైప్ చేస్తున్నాను. సోషల్ అని టైప్ చేస్తున్నాను. సోషల్. ఇక్కడ నేను సోషల్ అని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే వాట్సాప్ అనేది నేను ఇక్కడికి తెచ్చుకుంటాను ఈ యొక్క ఫోల్డర్లోకి. సో ఇక్కడ చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ఫోల్డర్ క్రియేట్ చేసినాను కాబట్టి ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. చూద్దాం. వాట్సాప్ నేను కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకసారి నేను డెస్క్టాప్ పై పెట్టేస్తాను. దీన్ని నా డెస్క్టాప్ పైన లేదు కాబట్టి నేను డెస్క్టాప్ పైకి నేను ప్రస్తుతానికి అయితే పంపిస్తాను. ఎస్, ఓకే. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు డెస్క్టాప్ పైన మనకి కింద ఉన్నాయి ఐకాన్స్. ఎస్, 10/11 వాట్సాప్ యాడ్ అయింది. వాట్సాప్. సో ఇక్కడ నేను కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నాను. కట్. సో కంట్రోల్ ఎక్స్, ఎందుకంటే నాకు ఒక్క చోటే కావాలి కాబట్టి కంట్రోల్ ఎక్స్. ఎస్, కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేస్తాను, ఎందుకంటే నేను సోషల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి. ఎస్, ఎంటర్. ఎస్, ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను.
Items view list. Match at 1 of 1. ఎస్ 1 of 1. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఫోల్డర్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఐటమ్స్. Folder view list. Social 10 of 10. ఎస్ సోషల్ 10 of 10. సో ఈ విధంగా అయితే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని మనం ఈజీగా అయితే నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే సోషల్ అంటే ఒక వాట్సాప్ ఓపెన్ చేయాలి, తర్వాత ఓపెన్ చేసేస్తాం. గూగుల్ సంబంధించిన గూగుల్ క్రోమ్, జీమెయిల్ ఇలాంటివి మనం సపరేట్ పెట్టుకుంటాం. సో అలాగే ఎక్కడికక్కడ మనం డివైడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా అనేది మనము మన యొక్క వర్క్ని ఫినిష్ చేయొచ్చు అనమాట. సో ఏముందండి, విండోస్ డీ ప్రెస్ చేసే డెస్క్టాప్ వస్తుంది. అక్కడ Ctrl+Shift+N ఇస్తేనే న్యూ ఫోల్డర్ అని వస్తుంది. అక్కడ బ్యాక్ స్పేస్ రిమూవ్ చేసుకొని మనకి ఏ నేమ్ కావాలో ఆ నేమ్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత డెస్క్టాప్ పైన ఏదైతే ఐకాన్స్ ఉన్నాయో ఆ యొక్క ఐకాన్ని మీరు Ctrl+ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఆ యొక్క ఐకాన్ ఒకటే కావాలనుకుంటే డైరెక్ట్గా Ctrl+X ప్రెస్ చేసేయండి. అక్కడ వద్దు, నాకు ఓన్లీ ఫోల్డర్లో కావాలి అనుకున్నట్టయితే. సో నాకు 2 చోట్ల కావాలంటే Ctrl+C. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ఇప్పుడు ఒక 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి వాట్సాప్, ఫేస్బుక్. సో వాట్సాప్ ఇక్కడ ఫోకస్ ఇచ్చారు, Ctrl+. సో కంట్రోల్ అలాగే ప్రెస్ చేసుకొని ఫేస్బుక్ అక్కడికి వెళ్ళి స్పేస్లో సెలెక్ట్ చేయండి. తర్వాత ఎక్స్ ప్రెస్ చేయండి, కట్ అవుతుంది. తర్వాత మీరు ఏ ఫోల్డర్ అయితే ఉందో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసేయండి. సో ఈ విధంగా అయితే మనం చేయొచ్చు. కట్ అంటే ఏంటి, డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ అక్కడ లేకుండా ఓన్లీ ఫోల్డర్లో కనిపిస్తాయి. కాపీ అనేది ఏంటి, డెస్క్టాప్ మీద కనిపిస్తాయి ప్లస్ ఫోల్డర్లోనూ ఉంటాయి. ఇది కాపీకి కట్కి మధ్య తేడా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతున్నది అని ఆశిస్తున్నాను. వాయిస్ అనేది కొంత లోలో వస్తే రావచ్చు, ఎందుకంటే మనము ఇప్పుడు రికార్డ్ చేస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా సరి చేస్తాం. సో మీకైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ బాక్స్లో అడగలని ఆశిస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. Thank you for watching this video. Jai Hind.